హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కేబీఆర్ పార్క్ దగ్గర అండర్ పాస్ తో పాటు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం పనులు ప్రారంభమయ్యాయి. పార్క్ హయాత్ దగ్గర పిల్లర్ల కోసం రోడ్డుని తవ్వారు సిబ్బంది. ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్ల నిర్మాణం చేపడుతున్నారు. 6 పిల్లర్ల నిర్మాణ పనులను సిపి సజ్జనార్ నిన్న ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తీసుకున్న చర్యలేంటి, పూర్తి వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ట్రాఫిక్ డైవర్షన్స్ కి సంబంధించి మనతో మాట్లాడేందుకు ట్రాఫిక్ చీఫ్ జోయల్ డేవిస్ గారు ఉన్నారు. సార్, ఈ డైవర్షన్స్ ఏ రూట్ నుండి ఏ రూట్ వరకు ఉంటాయి? మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ ఫేజ్లో ఎన్ఎఫ్సిఎల్ నుంచి కేబీఆర్ పార్క్ ఏదైతే రోడ్ నెంబర్ 2 ఉందో ఇక్కడే వర్క్ స్టార్ట్ అవుతుంది, పిల్లర్ వర్క్. సో మనకి డైవర్షన్ చూస్తే ఎన్ఎఫ్సిఎల్ నుంచి కేబీఆర్ వచ్చేవాళ్ళు ఒకవేళ ముందుకు వెళ్ళడం ప్రాబ్లం అవుతుంది, కంజెషన్ ఎక్కువ అవుతుందంటే శ్రీనగర్ కాలనీ వైపు ఒక డైవర్షన్ చేస్తాము. వాళ్ళు శ్రీనగర్ కాలనీ, వెంకటగిరి కాలనీ వైపు వెళ్ళి చెక్ పోస్ట్కి వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి గ్రీన్ మాస్క్ పక్కన నుంచి రోడ్ నెంబర్ 3 ఉంది, రోడ్ నెంబర్ 3కి వెళ్ళి దెన్ రోడ్ నెంబర్ 14 పట్టుకొని అగ్రసేన్ సైడ్ వెళ్ళొచ్చు. ఈ డైవర్షన్ పెట్టుకుంటాము. అలాగే ఈ రోడ్డు పీక్ టైంలో అవాయిడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము రెగ్యులర్ కమ్యూటర్స్ని. ఒకవేళ మాసబ్ ట్యాంక్ సైడు లేకపోతే మన కేసీపీ సైడ్ నుంచి, ఖైరతాబాద్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే మీరు రోడ్ నెంబర్ 12 కానీ 10 కానీ తీసుకొని కేబీఆర్ పార్క్ రోడ్ తీసుకొని వెళ్ళిపోమని కోరుతున్నాము. అమీర్పేట్ సైడు, అక్కడ మైత్రివనం సైడు ఆ ఏరియా నుంచి వచ్చే వాళ్ళు ఉంటే మీరు ఆ శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ కూడా ఇందిరానగర్ గడ్డ రోడ్ తీసుకొని అట్లా వెంకటగిరి కాలనీ వైపు వెళ్ళమని కోరుతున్నాం. సార్, ఈ వీక్ డేస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా మెయిన్ లైఫ్ లైన్ ఉన్నటువంటి రోడ్ ఇది, సో వాళ్ళకి ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? సో రెగ్యులర్ కమ్యూటర్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మా విజ్ఞప్తి ఏంటంటే మోస్ట్లీ 45 రోడ్ అండ్ కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్తూ ఉంటారు. సో ఎన్ఎఫ్సిఎల్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు మీరు ఎయిదర్ రోడ్ నెంబర్ 10 or 12 పట్టుకొని ఫిలిం నగర్ రోడ్ యూస్ చేసుకోవచ్చు, ఆర్ శ్రీనగర్ కాలనీ రోడ్ యూస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కంజెషన్ లేదంటే మేము స్ట్రైట్ కూడా ఎక్కువ డిప్లాయ్మెంట్ చేసి నడిపిస్తాము. సో గూగుల్ మ్యాప్ని కూడా ఫాలో చేసి మా రియల్ టైమ్ ట్రాఫిక్ ఇది కూడా అలర్ట్స్ కూడా ఇస్తూ ఉంటాము. దాన్ని కూడా ఫాలో చేసి మీరు మీ ట్రావెల్ని ప్లాన్ చేసుకోవాలని కోరుతున్నాను. అట్లాగే కేబీఆర్ వాకర్స్కి సంబంధించి ఎట్లాంటి సజెషన్స్ వాళ్ళకి చేస్తారు? ఈ ఫస్ట్ 2 months వర్క్లో అయితే వాకర్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, బికాజ్ రోడ్ నెంబర్ 2లోనే వర్క్ జరుగుతుంది. కానీ వచ్చే నెలల్లో అక్కడ కూడా వర్క్లు ప్రారంభం అవుతుంది. ఆ టైంలో వాకర్స్ మీరు వేరే పార్కింగ్ ప్లేసెస్ పెట్టుకొని వాకింగ్ చేయాలని కోరుతున్నాను. అదర్వైజ్ క్యారేజ్ వే చాలా లిమిటెడ్ ఉంటుంది అండ్ కార్ పూలింగ్ కూడా చేసుకుంటే ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్. ఎన్ని మంత్స్ ఉంటుంది సార్ ఈ డైవర్షన్? ఈ రోడ్ నెంబర్ 2లో అయితే 2.5 monthsలో పిల్లర్ వర్క్ కంప్లీట్ చేస్తామన్నారు. సార్, 2 years అని చెప్పేసి అన్నారు. టోటల్ వర్క్ ప్రాజెక్ట్ ఎండర్ 7 ఫ్లైఓవర్స్ అండ్ 7 అండర్ పాసెస్ వస్తున్నాయి. అది 2 years టైం లిమిట్ పెట్టుకున్నారు. ఈ పిల్లర్ వర్క్ అయితే 2.5 months అన్న. థ్యాంక్ యూ. రైట్, అది ట్రాఫిక్ డైవర్షన్స్కి సంబంధించి పోలీసులు చెప్పినటువంటి మాట అయితే అది. సో ఇటువైపు మెయిన్ రోడ్ ఏదైతే మనం చూస్తున్నామో ముగ్దాకి సంబంధించినటువంటి సిగ్నల్, ఆ సిగ్నల్ నుండి టువర్డ్స్ ఎల్వి ప్రసాద్ సిగ్నల్ వరకు, అంటే కేబీఆర్ వరకు కూడా ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. సో పంజాగుట్ట నుండి వచ్చేటువంటి వాళ్ళు శ్రీనగర్ కాలనీ మీదుగా తమ వెహికల్ని అటు రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ టువర్డ్స్ చెక్ పోస్ట్కి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కూడా శ్రీనగర్ కాలనీ నుండి యూసఫ్ కూడా కృష్ణానగర్ మీదుగా వాళ్ళు వెళ్ళవచ్చు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అండ్ ఇటువైపు టువర్డ్స్ చెక్ పోస్ట్ నుండి పంజాగుట్ట వైపు వెళ్ళాలనుకునేటువంటి వారు రోడ్ నెంబర్ 14 రోడ్ మీదుగా వాళ్ళు డైవర్షన్ చేసుకోవాల్సిందిగా పోలీసులు అయితే చెప్తున్నారు. దాదాపు 2.5 months పాటు కూడా ఈ ట్రాఫిక్ డైవర్షన్ స్టార్టింగ్ ఫేజ్లో అమల్లో ఉంటుంది. అండ్ లేటర్ ఈ మొత్తం టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 2 years టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా ఉన్నటువంటి డైవర్షన్స్ని అప్పుడు చెప్తామంటూ పోలీసులు చెప్తున్నారు. విడుదల సంపత్తో బంజారాహిల్స్ నుండి ప్రణీత, టీవీ 9.